హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? వామ్మో! పొద్దున్నే పాలన్నీ ఉలగబోసుకొని పిల్లగా తుడిచేసుకుంటుంది అనుకుంటున్నారు గదా! తుడుస్తుంది నేనే గానీ పోసింది నేను గాదు ఫ్రెండ్స్. మా బావ పాలు కింద పోసినాడు. మా అమ్మ ఉదయాన్నే వచ్చింది. "ఏం పని లేదా రమేష్‌కి వంటగదిలో ఏం పని" అనిందనమాట. బా టిన్నుకు మూత దిమ్మని చెప్తే దుర్మార్గులు తయారైండ్రు. నేను పోసిన పాలు కింద. మా బావే పోసినాడండి. నిజంగా చెప్తాను నేను. తెచ్చికొచ్చినయి కాదు. నా మాట నమ్ముతారా? మా బావ మాట నమ్ముతారా? నా కామెంట్ మాట చేయండి. నమ్ముతారు. ఆయన మాట పాలతో నమ్ముతారా? నాకేం పని పొద్దున్న పిటి. ఉదయాన్నే నేను లేను కూడా వంటగదిలోకొచ్చి లేడా? వంటగదిలోకొచ్చి "మూత తీ బావ పాల మీద మూత" అంటే ఆ పాలన్నీ వంపేసాడండి. మా అమ్మ కోపంగా చూస్తా ఉంది. "పాలన్నీ వంపేసినారా మీరని" చెప్పేసి. చిచ్చి పాపాత్ములు. నిజానికి జరిగిందేంటంటే పాలది మూత రాలేదంట. మా అమ్మ కింద పోయి సైలెంట్‌గా ఉన్నింది. నేను వీడియో తీసుకొని వస్తా ఉండి సంగతి చెప్తానని పోయి వీడియో తీసినా అనమాట. మా అమ్మ చెప్పుకో నాకేమన్నా భయమా అనిందాడా. అదే నేను గన కింద పోసింది తింటే నా పని మామూలుగా ఉండకపో మా అమ్మ చేతిలో ఇంగా గొనిగి పెట్టి మా అమ్మ పాలు కింద పోసినావు నీకు ఈ ధ్యాస లేదు, ఆ ధ్యాస లేదు, పని మీద ధ్యాస లేదు అని గొనిగేది. నిజమే కదా! అదే పెద్దవాళ్ళు తప్పు చేస్తే సైలెంట్‌గా తప్పించుకుంటారే. ఇక్కడొచ్చేసి ఉదయాన్నే ఇంకా ఎగ్ రైస్ చేస్తా ఉన్నాను నేను. నైట్ అన్నం తినట్లేదు. వీళ్ళు మిగిలిస్తా ఉన్నారనమాట. నాకైతే లైవ్ చేసి ఇంకా లేచేసరికే ఇంక తినబుద్ధి అవ్వట్లేదు. అలాగే పడుకుంటా ఉన్నాను. మా ఇంట్లో గొనుగుడు స్టార్ట్ అయింది ఇంకా. లైవ్ ఇంక ఆపేసి ఇంక తినట్లేదు సరిగ్గా నువ్వు ఉండట్లేదు అని చెప్పేసి. తింటానులే అని చెప్పేసి ఒక రొట్టె అయితే తింటా ఉన్నాను ఇంకా. అన్నం మిగిలిందంతా ఏం చేస్తాం? అన్నం అంటే ఇంక తినబుద్ధి అవ్వట్లేదు. ఉదయాన్నే ఎగ్ రైస్ చేద్దామని చెప్పి సింపుల్‌గా చేస్తా ఉన్నాను. నేనైతే మసాలాలు ఏం వాడను. మీకు కూడా తెలుసు కదా! చాలా వరకు నేను మసాలాలు చాలా తక్కువ వాడతాం మేము. ఎందుకంటే కొంచెం మసాలాలు చాలా తక్కువ తింటారు మా ఇంట్లో. కొంచెం కారము ఫస్ట్ కారం వేసుకుంటారా చూడండి అట్లుంటుంది మన వంట అంటే. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసినా అనమాట. తర్వాత ఎగ్ వేసి వేయించేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ కొంచెము, గరం మసాలా కొంచెము వేసి ఫ్రై అయితే చేస్తున్నా అనమాట. ఎగ్ రైస్ అయితే కలిపేస్తున్నాను నేను. చాలా బాగొచ్చింది. ఏ మసాలాలు లేకుంటేనే బావుంటది. తిన్నా కూడా మనకి బాగా అనిపిస్తదనమాట. లాస్ట్‌లో కొత్తిమీర అయితే యాడ్ చేసినా అది తీయలేదేమో. ఇక్కడొచ్చేసి బయటకైతే వెళ్తున్నాం. మా అమ్మ, మా తమ్ముడు బైక్‌లో వెళ్తున్నారు. వీడియో తీద్దాం అనే లోపే వాడు పారిపోయినాడు. వాడు వీడియోస్‌లో కనిపించడంట. అందుకని చెప్పేసి ఇక్కడ నేను బావ అయితే వెళ్తున్నాం కదా! వీడియో తీసుకుందాం బావ శారీస్ అని చెప్పిన. ఆడికి పోయేసరికి 10:30, 10:40 ఏమో అయింది. ఎవ్వరూ లేరు. స్టాఫ్ మాత్రం ఉన్నారు. వాళ్ళు మేడం ఇక్కడ చూడండి, అక్కడ చూడండి అంటే నాకు ఇంక భయమైతా ఉంది. వామ్మో! ఇంక నేనెక్కడ చూసేదని చెప్పేసి వీడియోనే తీయలేదు ఇంక అసలు నేను. బయటికెళ్తే వీడియో తీయడం చాలా కష్టం. బావని వీడియో తీ బావ అంటే వాళ్ళుండి సార్ మీరు పక్కన కూర్చోండి సార్ మొబైల్ చూస్తా ఇప్పుడే అవ్వదు సార్ అన్నారు. బావ కూడా ఇప్పుడే అవ్వదేమో అనుకున్నాడు. జస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్‌లో 2 శారీస్ తీసుకొని వచ్చేసామనమాట. 4 అయితే పికప్ చేసింది కానీ మా అమ్మ నాకు నచ్చలేదనమాట 2 శారీస్. పెద్దగా లేవు. ఆల్రెడీ ఆఫర్ అయిపోయినాయి గదా! ఇంక స్టాక్ అంతా అయిపోయింది కాబట్టి పెద్దగా మంచిగా అనిపించలేదనమాట నాకు. ఓన్లీ 2 మాత్రం తీసుకున్నాం. మా అమ్మకి బయటికెళ్ళేదానికి పట్టు టైప్‌లో తీసుకున్నామనమాట. బానే ఉన్నాయి. నేను లైవ్‌లో గూడా చూపించిన శారీస్. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే అయితే టీ పెట్టేస్తున్నా. ఒకరికేమో చక్కెర లేకుండా, నేను కూడా చక్కెర లేకుండా తాగిన 2 డేస్. ఇంక నాతో కాలేదని చెప్పేసి ఈరోజు కొంచెం షుగర్ అయితే వేసుకొని టీ తాగుతానమ్మా అని అడిగైతే కొంచెం అయితే చిన్న గ్లాస్ కాఫీ అయితే తాగుతా ఉన్నాను. టీ కాదు అలవాట్లో పొరపాటు టీ అని. మేము ఫస్ట్ నుంచి కూడా టీయే తాగేవాళ్ళము. ఈ మధ్య ఒక 3, 4 ఇయర్స్ నుంచి కాఫీ తాగుతున్నాం. బ్రూ కలుపుకొని తాగుతున్నాం అనమాట. అందుకే నాకు టీ అని ఎక్కువ అదే వస్తుంది. బావకైతే పాలైతే తిరగ్గొట్టిచ్చేస్తున్నా. అవి తాగడు. అవి తాగడానికి గంటన్నర టైం పడుతది. ఇవ్వకపోతే అలుగుతాడనమాట. నేను అడిగినాను కదా పాలు నాకు ఇవ్వలేదే అలుగుతాడు. అవి అట్లనే ఉంటాయనమాట. పాలు తాగనే తాగడు. ఒక గంట తర్వాత లేచి బ్రష్ చేసి అప్పుడు గానీ పాలు తాగడాయన. ఇది ఈ రోజే కాదు ఏ రోజైనా అంతే మా బావతో. డ్యూటీకెళ్ళేటప్పుడు కూడా అంతే. 7:30 వరకు లెవ్వడు. ఇంక 7:30కి అప్పుడు లేచి అదిగో తెచ్చినా కదా పాలు అవి తాగలేదాయన. జస్ట్ వీడియో కోసం చూపించాలని తీసుకొనొచ్చినా అనమాట అంతే. నీ మొఖం మీద పోస్తా వేడి పాలు అంటున్నాడు. మా బావ ఏందో మాట్లాడతాడంట మాట్లాడనివ్వండి. ఇనండి ఫ్రెండ్స్. నేను నిజంగా అంత బద్ధకమురా. నిజమేరా? అవునురే. బద్ధకంలో పెద్ద బద్ధకం ఫ్రెండ్స్. అన్ని అబద్ధాలే. అందరికీ తెలుసు. అన్ని అబద్ధాలే అంట. అన్ని నిజాలే నేను చెప్పేది. ఇక్కడ జొన్నలద్దు ఆడెక్కిరిస్తాను నా బావని. పాలు తాగినావా అంటే తాగలేదు ఇంగా అన్నాడు. నువ్వు అంతేలే నువ్వు తాగవు ఇంగా అంతే అని చెప్పిన. భలే బద్ధకం అండి మా బావకు నిజంగా లెవ్వడు. కూరగాయలు పొర్రపాటున అయిపోయినాయి అని చెప్పినాననుకోండి మధ్యలో ఏ రోజన్నా సరుకులు ఇంగ అయిపోయినాయి ఇంగ ఖతం ఇంక. గొణుగుడు ఇంగ. సండే తప్ప ఏ రోజు తేనా అంటాడు సరుకులు. శనివారము సరుకులు, ఆదివారం కూరగాయలు. ఇంకంతే. ఆ 2 రోజులే. మిగతా రోజుల్లో చెప్పానంటే గొణుగుడు. ఇలాంటి వాళ్ళు అసలు ఉండకూడదండి. లేడీస్‌కి ఖచ్చితంగా హెల్ప్ చేస్తేనే కదా ఏ పనైనా చేయగలుగుతాము. ఇక్కడొచ్చేసి ఇంక సాంబార్‌కి ప్రిపేర్ చేస్తున్నా. పొద్దున్నే ఏంది సాంబార్ లక్ష్మి అనుకుంటారా?
మేము ఊరెళ్తున్నామని చెప్పేసి మా అమ్మ చాలా ఫీల్ అయిందనమాట. సాంబార్‌కు సొరకాయ అవన్నీ తీసుకొని వచ్చింది. సాంబార్ చేయలే ఈ పిల్ల అని చెప్పేసి. అది అనుకోకుండా క్యాన్సిల్ అయింది. నిన్న అందరూ అడిగారు ఊరెళ్తున్నావా? మంచి రోజు చూసుకొని ఎళ్ళు అని చెప్పేసి. ఊరికి ఎందుకు క్యాన్సిల్ అయిందంటే మా బావకి రోడ్‌లో పోతుందని చెప్పాం కదా! వాళ్ళు వస్తాం వస్తాం అన్నారు కానీ రాలేదనమాట. అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేసినాము. ఇంకా రేపు బుధవారం అయితే వెళ్తున్నాము. అదే కాదు ఇంకొక పని కూడా అస్సలింక పనులే అవ్వట్లేదనమాట. అందుకని జెప్పేసి ఆగిపోవాల్సి వచ్చింది. బుధవారం అయితే ఎళ్ళాలనుకుంటున్నాం. ఈసారి మాత్రం పక్కాగా వెళ్తాడు బావ. ఎందుకనంటే ఫోన్ల మీద ఫోన్లనమాట. ఆయనకి చాలా ఇబ్బందయిపోయింది. అంతా పనంతా అవ్వలేదు. చాలా రిస్కీగా ఉన్నింది మాకింకా. ఈడొచ్చేసి ఇంక సామాన్లయితే పడుతూనే ఉంటాయండి. ఎన్ని సార్లన్నా దోమని సామాన్లయితే ఆడవాళ్ళకి ఉండనే ఉంటాయి గదా! ఏదో ఇప్పుడైతే సింక్ ఉంది గాబట్టి అంత టెన్షన్ ఏం లేదు. కడిగేస్తున్నాం. ఇంతకుముందు ఉన్న ఇంట్లో అయితే బయట వేసుకొని తోమాలి గదా సామాన్లు. అదే బాగుంటదంటది మా అమ్మ కింద కూర్చొని ప్రశాంతంగా తోమొచ్చని చెప్పేసి. బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి మా అమ్మ అయితే సామాన్లు తోమొద్దు కింద కూర్చొని. నేనే కడిగేస్తా ఉన్నాను. ఎత్తుగా అయితే పెట్టించారనమాట గోడ. మా బావ ఫేస్ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది ఫ్రెండ్స్. పాపము ఇటు అటు టార్చర్ పడుతున్నాడు ఆయన. మామూలు టార్చర్ కాదు. ఆ డ్యూటీకెళ్ళాలి అనే ఒక బాధ, అక్కడొచ్చేసి ల్యాండ్ కోసం అని ఒక బాధ, ఆ స్థలము రోడ్డుకి పోతుందని ఒక బాధ. ఒక్క పర్సన్స్ కూడా హెల్ప్ చేసే పర్సన్స్ ఆయనకు లేరు. నేనైతే ఏం చేస్తా చెప్పండి, అమ్మాయిని నేనేం చేయలేను. నా వరకు నేను చేయగలుగుతా. మా ఇంటి దగ్గర సమస్యలు ఏదన్నా ఉంటే నేను మా తమ్ముడితోనో, మా నాన్నతోనో చేయిస్తాను గానీ, మా సొంత ఊర్లో సమస్యలొచ్చినప్పుడు నేనేం చేయలేను గదా! అక్కడికెళ్ళి చేయలేను. అక్కడున్న వాళ్ళు ఆయనకంటూ హెల్ప్ జేయడానికి ఎవ్వరు ముందుకు రారనమాట. అదే ఆయన బాధ. సొంత ఊర్లో ఉన్నప్పటికీ మేమున్నాంలే నువ్వు వెళ్లి డ్యూటీ చేసుకో అంటే ఎక్కడ బాగుపడిపోతాడో వీడు ఇప్పటికే సలంగా ఉన్నాడు. ఇంకా బాగుపడతాడేమో మేము హెల్ప్ చేస్తే అన్నట్టుగానే ఉంటారు గానీ, మేము హెల్ప్ చేద్దాంలే పాపం వాడేదో కష్టపడుతున్నాడు గదా! అని జెప్పేసి ఎవరు అనుకోరు. ఎవరైనా అంతే వచ్చే 20,000కి గూడా మేమేదో లక్షలు సంపాదిస్తున్నట్టు ఫీల్ అయిపోతారనమాట అందరూ. మా ఆయన దానికోసమే ఎక్కువ ఫీల్ అయ్యేది, బాధపడేది గూడా. ఎవరన్నా హెల్ప్ జేసేవాళ్ళుంటే ఆయనకింత కష్టముండదు. ఎందుకనంటే వాళ్ళొస్తున్నారు పలానా రోజునని ఫోను జేసేవాళ్ళు, లేదంటే మేము చేస్తాంలే అని జెప్పేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే వచ్చి చూసుకోవాలి. అన్ని సమస్యలు పీక మీదకి వచ్చినాయి. ఆ! అయినా ఇబ్బంది లేదు. ఎవరు హెల్ప్ అవసరం లే. చాలా, చాలా సఫర్ అవుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడో సరిగ్గా తినట్లేదు ఆయనైతే. అదొకటే ఆలోచన. ఎందుకంటే జాబ్ పోతదేమో అని భయం. 10 డేస్ అంటే లీవ్ ఇవ్వరు. పోయినసారి గూడా మాకు హాస్పిటల్ పర్పస్ అని జెప్పేసి 12 డేస్ అలా ఉన్నాడు. అంతకుముందు నెల అలానే ఉన్నాడు. ఇప్పుడు ఇంకా పనులున్నాయి గాబట్టి ఉన్నాడు గానీ, హాస్పిటల్‌లో మేమేం చూపించుకోవట్లేదు. మానేసినాం ఇంకా. ఇంకా ఇంతేలే ఎందుకులే అన్నట్టుగా. అదే చాలా బాధపడతా ఉన్నాడు. ఆయన బాధపడతా ఉంటే నేను వీడియోలు తీసి మాట్లాడి అదంతా కుదరడం లేదు మాకింకా. చూద్దాం దేవుడు ఇంకా ఎన్నాళ్ళు కష్టపెడతాడో అన్నట్టు చూస్తా ఉన్నాము. కానీ దేవుడు మాత్రం గొప్పోడబ్బా! కష్టాల మీద కష్టాలు ఇస్తూనే ఉన్నాడు. మీరు నెగ్గుతూనే ఉండండి, నేను ఇస్తూనే ఉంటా అంటూనే ఉన్నాడు. మేమైతే నెగ్గుతూనే పోతా ఉన్నాము. చూద్దాం ఇంకా ఎన్నాళ్ళుందో. ఎవరికైనా అంతే గదా! దూరంగా చేసే వాళ్ళకి మన సొంత ఊర్లో ఉండి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కష్టం అనిపించదు గానీ, ప్రతి దానికి మనమే రావాలి, మనమే చూసుకోవాలి, మనమే చెయ్యాలి అనంటే చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే మనమే పక్క ఊర్లో లేం గదా! ఒక గంటే గదా! పోయి మనం పని చేసుకొని రావాలి అన్నట్టు ఏం లేదు. నైట్ ఎక్కితే ఉదయానికి గానీ మనం ఇక్కడికి రాము. ఉదయం 8 గంటలకొస్తామనమాట. సాయంకాలం 5 గంటలకు ఎక్కితే మనము. అక్కడికొచ్చి పని చూసుకొని మళ్ళీ వెళ్ళాలంటే ఛార్జీలు పక్కన పెట్టండి. ముందు పనులు అవ్వవు గదా! వెంటనే అన్నట్టుగా ఈయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఏమోలెండి మా బాధలు చెప్పి మీరెందుకు బాధపడ్డం. మొత్తానికైతే జొన్న సంగటి చేస్తాన్నా నేను. మా అమ్మ చేస్తా ఉండింది. నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసినాను. మీరేం చేసుకున్నారు టిఫిన్‌కి కామెంట్ అయితే జెయ్యండి. ఇది 1 డే బ్లాగ్ కాదులెండి. 2 డేస్ బ్లాగ్ అందుకే ఇంత పెద్దగా ఉన్నింది. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ అయితే చేయండి.